గతంగా బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ నాయకత్వం కీలక చర్యలు చేపట్టింది. కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్గా కూన శ్రీశైలం గౌడ్, సిరిసిల్ల కన్వీనర్గా ప్రకృతి, వేములవాడ కన్వీనర్గా బొమ్మ శ్రీరాములను నియమించారు. పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తూ కాంగ్రెస్ సంస్థాగత నిర్ణయాన్ని మరింత బలపరుస్తున్నామని నేతలు పేర్కొన్నారు. అలాగే రానున్న రోజుల్లో కేంద్ర బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మధ్యలో వారిదిగా నిలబడేటువంటి క్రమంలో ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లకు నూతన ఉత్సవం తీసుకురావడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖార్గే ఏఎస్ అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా మీనాక్షి నటరాజన్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలతోటి అన్ని జిల్లాలకు, అన్ని పార్లమెంటరీ, అన్ని నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గకు సంబంధించినటువంటి నూతనంగా పార్టీ పక్షాన బాధ్యతలను ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ క్రమంలో మన కూన శ్రీశైలం గౌడ్ గారి కరీంనగర్ పార్లమెంట్కి రావడం, ఇటీవల హైదరాబాద్లో ఒక సమావేశం జరిపినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ శాఖను అధ్యక్షులను ఎంపిక చేయడం, గ్రామ కమిటీలు వేయడం, మండల కమిటీలను అధ్యక్షులతో పాటు కమిటీ. ఈ యొక్క కార్యక్రమానికి ఎజెండా రాహుల్ గాంధీ గారు పార్టీని పటిష్టం చేసే దిశలా మరి యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పార్లమెంటుకు నన్ను కోఆర్డినేటర్గా ఫక్రుద్దీన్ గారిని, జిల్లా కోఆర్డినేటర్గా వేములవాడకు బొమ్మ శ్రీరామ్ గారిని వేయడం జరిగింది. మరి మా యొక్క పని ఏంటంటే ఇప్పుడు మహేంద్ర చెప్పినట్టు కోఆర్డినేషన్ చేసి అందరితో కూడా పార్టీ పటిష్టం చేసే దిశలా సమన్వయపరుస్తూ ఎక్కడన్నా లోతుపాటు ఉంటే పెద్ద దృష్టి తీసుకుపోయి